హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదా పూర్తిగా వాయిదా వేసుకోవడం మీకు మేలు చేస్తుంది. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక వాహన మరమ్మతులు తప్పకుండా చేయించుకోండి. ఇక ఈరోజు తులారాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి ఉండక కాస్త ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. తులారాశి వారికి ఈ రోజు అనేక రకాలుగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే అనుకోకుండా వివాదాలను చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే మౌనంగా ఉండడం ఈ రోజు మీకు మేలు చేస్తుంది. అలాగే స్వయంకృత అపరాధాల వల్ల నోటి దుర్సుతనం వల్ల చాలా నష్టపోతారు. చికాకులు గందరగోళ పరిస్థితుల మధ్యనే రోజంతా గడుస్తుంది. ఇక ఈ రోజు అనేక రకాలుగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి. కోపం వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సరైన నిర్ణయాలు తీసుకోండి. ఇక పెద్దల సలహాలు తీసుకోవడం ఇంకా కాస్త మీకు మేలు చేస్తుంది. అలాగే అనవసరమైన ఖర్చులు, అధిక ఖర్చుల వలన ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం వల్ల ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక లేనిపోని అపవాదులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులైతే తమ ఉన్నతాధికారుల నుండి అపవాదులను ఎదుర్కొని అవమాన అవుతారు. మాట తీరు వల్ల కూడా మీకు నష్టం కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ పై అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. నోరు జారినంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఇక విద్యా విషయంలోనూ కూడా విద్యార్థులు తడబడే అవకాశం కనిపిస్తుంది. మరియు సమయపాలన పాటించకపోవడం వల్ల కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు తాము చేసే పొరపాట్ల వలన మరియు తీసుకునే లంచాల వల్ల కూడా ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారికి విలువైన వస్తువులను, ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు తప్పవు. ఇక ఈరోజు సినీ రంగం వారికి కూడా నష్టాలనేవి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. వైద్య రంగం వారికి కూడా అవమానాలు తప్పకపోవచ్చు. ఇక వ్యవసాయదారులు కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థికంగా మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఎవరిని అంత త్వరగా నమ్మకండి. కొత్త వారిని నమ్మి పనులు అప్పగించకండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది దూర ప్రయాణాలలో అవంతరాలు అయితే కనిపిస్తున్నవి. ముఖ్యమైన పనులు ముందుకు సాగని పరిస్థితి. ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కొంటూనే దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కూడా మందగిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి దక్కిన లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థాన మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నవి. ఇక కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు కొన్ని ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలపై నిరాశ చెందవలసి వస్తుంది. ఇక ముఖ్యంగా మహిళలకైతే ఈరోజు సామాన్యంగానే గడిచిపోతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.